చెప్పారు. మీ అందరు అండ చూసుకొని, మీ బలం చూసుకొని నేను అక్కడ మాట ఇచ్చాను. మీ అందరు అండ చూసుకొని, మీ బలం చూసుకొని కేసీఆర్ గారు మీ ముందుకు పంపించారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలు వెంకటగిరి గారు చాలా చెప్పారు. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఖమ్మం జిల్లా ప్రజలకు సేవ చేయడానికే నా రాజకీయ జీవితం అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉన్న సంగతి మీకు అందరూ కూడా తెలుసు. ఓడొచ్చు గెలవచ్చు కానీ ప్రజలకు అండకుండాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మీరు గెలిపించినప్పుడు పార్లమెంట్ లో ఫైట్ చేశాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నాకు ఒక అవకాశం వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టారు పార్లమెంట్ లో. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నేను వేరే పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసినటువంటి వాడిని. ఆ అవకాశం నాకు తెలంగాణ వచ్చేటప్పుడు బిల్లు మీద ఓటేసే అధికారం అవకాశం నాకు ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రశ్నించారు. ఆ తర్వాత మీరు చూశారు పెద్దలు చెప్పినట్టుగా మొన్న కూడా అందరూ ఓడిపోయినప్పుడు కూడా మరి నన్ను నిలబెడితే ఎప్పుడు ఇంతవరకు ఏ పార్లమెంట్ అభ్యర్థికి ఉన్నటువంటి మెజార్టీ 1,60,000 మెజార్టీ నిర్ణయించారు. ఆ మెజార్టీ రావడానికి మీరు కారణం. ఆ మెజార్టీ రావడానికి ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులతో మీరందరూ కలిసి రాత్రి పౌరులు కష్టపడటం వల్లే అంత పెద్ద మెజార్టీ వచ్చింది. అందుకని మిమ్మల్ని కోరుకుంటున్నా, మళ్ళొక్కసారి ప్రజల ముందుకి, మళ్ళొక్కసారి మీ ముందుకి నన్ను పంపించినటువంటి నాయకుడికి అండగుండటానికి ఈ యొక్క ఎన్నికల్ని ఖచ్చితంగా మనందరం కూడా రాత్రి పౌరులు కష్టపడాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు చూశారు గత 10 సంవత్సరాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి అన్ని విధాలు కూడా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా మన రాష్ట్రాన్ని నిలబెడితే మరి అనుకోకుండా మనం ఎన్నికల్లో ప్రజల తీర్పు విపరీతంగా ఉంది. ప్రజల తీర్పు తప్పకుండా కూడా మనం మన్నించుకోవాలి. మరి ఎన్టీ రామారావు గారు లాంటోడే ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే తిరిగి తిప్పి మంచి బడ్జెట్ వచ్చారు. మళ్ళీ మనం కూడా ఒకటే చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వంలో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. ఇవాళ ఓటమి కలిపి కాదు, రేపు వచ్చేది మన ప్రభుత్వం ఏమాత్రం డౌట్ లేదు మీకు చెప్తున్నా. ఎందుకంటే 3 నెలలు ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. వారు ఇచ్చినటువంటి గ్యారంటీని నమ్మటం గత ఇప్పుడు 90 రోజుల్లో ఎన్ని విషయాలలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అన్ని వివరంగా చెప్పారు. నాకు ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ నాకు ట్యాంకర్లు అవసరం సార్, ట్యాంకర్ పంపబట్టి నిజంగానే కావాలని ఎవరో ఫోన్ చేశారు అనుకున్నాం. కానీ ఇప్పుడే చెప్తున్నారు ఆల్రెడీ ట్యాంకర్లు తిరుగుతూనే ఉన్నాయి. ట్యాంకర్లు అవసరం, మంచినీళ్ళకి అవసరం వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏ విధంగా పార్లమెంట్ లో మీరు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ఎప్పుడు పార్లమెంట్ లో కూడా ఖమ్మం జిల్లా ప్రజల గురించి, తెలంగాణ ప్రజల గురించి, ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి అన్ని విధాలు కూడా నేను ఫైట్ చేసేటువంటి వాడిని. ఇవాళ ఖమ్మం జిల్లాకి నలుమూలలో మరి నేషనల్ హైవేలు వచ్చిందంటే ఆ రోజు నేను ప్రతి లోక్సభ నుంచి మొదలుకొని ఎన్నో లెటర్లు రాసి పెద్దలు వాళ్ళ ప్రతి నేషనల్ హైవేకి ఎదగాల నా యొక్క కష్టం ఉన్నది. ప్రతి నేషనల్ హైవే ఎదగాల నేను ఎదగాలని చెప్పించుకున్నాను. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రైల్వే లైన్ కూడా కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా అది కూడా నేను ఎంతో కష్టపడి ఆ రైల్వే లైన్ కూడా వచ్చింది. ఈ విధంగా ఖమ్మం జిల్లా ఇలా గ్రానైట్ హబ్ వచ్చిందంటే దానికి కూడా నేను ఏ విధంగా మరి గ్రానైట్ విషయం కూడా ఉన్నదో మీకు అందరూ కూడా తెలుసు. చివరిగా నేను కోరుకునేది ఒకటే, తప్పకుండా కూడా మీరంతా రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేస్తే మన గెలుపు తప్పకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఆ పరిణామం మనం ఏదైతే నమ్మకంతో కేసీఆర్ గారు మరి నన్ను మీ ముందు పంపించిందో అదే నమ్మకంతో తప్పకుండా కూడా మనం పనిచేయాలని రాత్రి వాళ్ళు పనిచేస్తే అతి తక్కువ టైం ఉన్నది. ఇప్పుడే పెద్దలు వెంకటగిరి గారు చెప్పినట్టుగా ఈ మధ్యలో నాకు చిన్న కొడుకుని మ్యారేజ్ అవుతుంది. ఏదేమైనా కూడా మీరందరూ కూడా కలిసి కట్టుగా రాత్రి వాళ్ళు కష్టపడి తప్పకుండా మీరు అందరూ పెద్దలు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక సెలవు తీసుకుంటున్నాను.